హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మటన్ కీమా కర్రీ నేర్చేసుకుందాం రండి. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. 150 గ్రామ్స్ ఆఫ్ మటను, టమాటా, ఎర్రగడ్డలు కోసి పెట్టుకొని మిక్సీలో జార్లో వేసి పెట్టుకోవాలి. అలాగే లవంగాలు, పట్ట, ఇలాచి, ఆకు ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారము, మటన్ మసాలా, కడిగి పెట్టుకున్న కీమా అయితే తీసుకొని ఎర్రగడ్డ, టమాటా పేస్ట్ అయితే వేసి పెట్టుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని విజిల్ కుక్కర్ అయితే పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నానండి నేను 150 గ్రామ్స్ ఆఫ్ మటన్కి. ఆయిల్ అయితే ప్రీహీట్ అయిన తర్వాత లవంగాలు, ఇలాచి, పట్ట, ఆకు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు, టమాటా అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 3 to 5 మినిట్స్ వరకు ఆ పచ్చి వాసన పోయేదాకా కొంచెం కలుపుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఉంది కదండి, ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే మటన్ కీమా అయితే వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకోవాలి. విజిల్ కుక్కర్ది మూత పెట్టేసుకొని 1 to 4 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. 4 విజిల్స్ తర్వాత మనం తీసి సర్వ్ చేసేసుకోవచ్చు. మటన్ కీమా అయితే రెడీ అయిపోయి ఉంటుంది. విజిల్ తీసేసి బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.